పచ్చి రొట్ట అనేది మనకి రైతులు ఎక్కువగా ఆ, వీరు భూసారం పెరగడానికి వేస్తూ ఉంటారు. అది మనకు చాలా మంచిది. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇది రొటేటింగ్ ఆగర్ ప్లవ్ అని అంటారు దీన్ని. ఈ రొటేటింగ్ ఆగర్ ప్లవ్ అనేది ఏం చేస్తుందంటే ఒకే సమయంలో 3 పనులను కూడా నిర్వహిస్తుంది. సో అంతకుముందు మన పచ్చిరొట్ట పైరుని నిర్వహించాలి అంటే రైతులందరూ కూడా ఎంబీ ప్లవ్ చేసిన తర్వాత రోటవేటర్ని ఉపయోగించేవారు. సో అప్పుడు ఏమవుతుందంటే పొలం దున్నడం ఒకసారి అవుతుంది, మరియు ఈ పచ్చిరొట్ట పైన మళ్ళీ భూమిలో కళ్ళి దున్నడానికి ఇంకొకసారి చేయాల్సి వచ్చేది. ఈ రొటేటింగ్ ఆగర్ ప్లవ్ అనేది మనకి ఉపయోగించడం వల్ల 3 పనులు ఒకేసారి అవుతాయి. కాబట్టి దీంట్లో ముఖ్యంగా మనకి ముందు ఈ రొటేటింగ్ ఆగర్ ప్లవ్ ముందు మనకి బ్లేడ్స్ ఉంటాయి. ఈ కటింగ్ బ్లేడ్ అనేది ఏం చేస్తుందంటే ఆ పచ్చిరొట్ట పైరును చిన్న చిన్న ముక్కలుగా చేసి అది నేలపైన పడేస్తుంది. సో దాని వెనకాలే మనకి ఎంబీ ప్లవ్ రెక్కనాగలని 2 రెక్కనాగలు ఉంటాయి. ఆ రెక్కనాగలు ఏం చేస్తాయంటే భూమిని దున్ని మరలా తిప్పివేస్తుంది. సో ఆ తిప్పివేసిన దానిని పక్కన ఉన్న ఎంబీ ప్లవ్ మన రెక్కనాగల పక్కన ఉన్న క్రషర్ బ్లేడ్స్ అని అంటారు. అవి మనకి రోటవేటర్ బ్లేడ్స్ ఎల్ షేప్లో ఉంటాయి. అవి మట్టిని ఏదైతే ఆ మట్టిని తిప్పివేసిన మట్టిని అదంతా కూడా చిన్న చిన్న ముక్కలు చేసి ఆ పైరుని అంతా కూడా మనకి భూమిలో కలియదున్నేలాగా చేస్తుంది. సో ఈ యంత్రం వాడిన తర్వాత ఒక 10 నుంచి పొడి దుక్కు అయితే మనకి 10 నుంచి 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రోటవేటర్ వేసుకొని మనం మళ్ళీ విత్తనాలు నాటుకోవచ్చు. సో వరి పొలంలో దమ్ము చేయడానికి అయితే మనకి నీరు పెట్టుకుని ఒక వారం తర్వాత మళ్ళీ మనం రోటో పడ్లర్ కావచ్చు రోటోవేటర్తో కానీ దున్నుకున్నట్టయితే మనకి ఆ పైరంతా కూడా మనకి భూమిలో కలుస్తుంది. సో దీని యొక్క ధర మనకు సుమారుగా మనకి 1,80,000 వరకు ఉంటుంది. దీని యొక్క పని సామర్థ్యం మనకి రోజుకి ఒక 5 ఎకరాల వరకు మనం చేసుకోవచ్చు.